ఆయనో రైతు. తాను పుట్టి పెరిగిన హైదరాబాద్లోనే కాక అమెరికా లాంటి అగ్రరాజ్యంలో వేల ఎకరాల్లో వ్యవసాయం చేసి ఎందరో రైతులకు ఆదర్శంగా నిలిచారు. వృద్ధాప్యం మీద పడటంతో తన విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించుకొని వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయనే కల్లెం నరసింహారెడ్డి. హైదరాబాద్ మోయినాబాద్లో జరిగిన ఈ విగ్రహావిష్కరణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటు కోలాటాలు, ఇటు సాంప్రదాయ ఒగ్గు కళాకారుల నృత్యాలతో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా తన స్వీయ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. వ్యవసాయం పట్ల ఉన్న అమితాసక్తే తనకు ఇప్పటి వరకు ముందుకు నడిపించిందని కుటుంబ సభ్యులు చెప్పారు. కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ. నా పేరు కల్లెం నరసింహారెడ్డి. నా తల్లిదండ్రుల పేరు రాజురెడ్డి, కల్లెం రాజురెడ్డి పెంటమ్మ. నేను పుట్టింది కొయ్యడ విలేజ్. మాది కందికల్ గేటు. వాస్తవంగా మాకు దాదాపు 70-80 ఎకరాల భూమి ఉండేది. అంతా డిఫెన్స్లో పోయింది. నాకు వ్యవసాయం అంటే మక్కువ. తరువాత కళారంగం అంటే చాలా ఎక్కువ. అన్నిటికంటే కళారంగం అంటే పాటలన్నా సంగీతం అన్నా నాకు చాలా మక్కువ. నేను 1975లో అమెరికాకి వెళ్ళినా. నేను చదువుకున్నది పెద్ద చదువు కాదు, తెలుగు మీడియం 10వ తరగతి. అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేయించి ఎక్కడి నుంచో నేను సెటిల్ అయింది ఫస్ట్ అలబామా హంట్స్విల్, నాష్విల్, టెన్నెస్సీ, బర్మింగ్హామ్ మొదలుకొని అట్లాంటా బార్డర్ వరకు 5,000 ఎకరాలు అక్కడక్కడ అంతా కలిపి ఒక నల్ల అతనితో జత కూడి, ఎందుకంటే అక్కడ వాళ్ళు సిటిజన్స్, వాళ్ళకు పొలాలు ఎక్కడెక్కడ, అతను రైతు బిడ్డ కాబట్టి ఆయన వెంబడెళ్ళి అతనితో పాటు అక్కడనే 30 ఏళ్ళు 5,000 ఎకరాలు అంటే ఒక చోట కాదు, అక్కడ అంతా కలిపి హంట్స్విల్ టు అట్లాంటా వరకు 5,000 ఎకరాలు వ్యవసాయం చేయించి ఇక్కడ ఎందుకు వచ్చానంటే, నా బిడ్డలు 4 బిడ్డలు